అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. మార్చి నెల 3వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 3వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి చతుర్థి నక్షత్రం అశ్విని కర్ణ వనిజావిష్టి పక్షం శుక్లపక్షం యోగం శుక్ల బ్రహ్మ రోజు సోమవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:10 నుండి 12:24 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:56 నుండి 1:43 వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 3:16 నుండి 4:20 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:11 నుండి 9:39 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11:06 నుండి 12:33 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు మీ ఆరోగ్యాన్ని చక్కగా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలైన ఆహారాన్ని మానండి. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాల్లో మదుపు చేయండి. మీ కుటుంబం మిమ్మల్ని మీ శ్రమను అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది. మీ ప్రియమైన వారికి కాస్తిగా మీరు ప్రేమను కురిపించండి. పనులు జరిగే వరకు వేచి ఉండడం మానండి. మీరు అవకాశాలు కొత్త వాటిని వెతికి అందుకోండి. ఈరోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి తమ మిత్రులతో కలిసి అది బిజీ కావచ్చు, అప్సెట్ చేస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్నం కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశంలో సద్వినియోగం చేసుకోవాలి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అందులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు
మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ ప్రేరణను నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధుల్ని చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ యొక్క సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలను నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టూకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపండి. ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన, అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం మీ మధ్య మరింత సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు విపరీతంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరో అణిచేయాలని చూస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాదు, అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వాళ్ళ చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. ఇతరుల జోక్యం రాపిడి, ఓర్పిడికి కారణమవుతుంది. ఆఫీసులోని బాస్ తాలూకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేనున్నది. తొందరగా పని చేసుకోవడం, తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు సంపద, కుటుంబం అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి లక్ష్మీ చాలీస ప్రార్థన చేయండి. మీరు మరియు మీ భాగస్వామి మధ్య పరస్పర అవగాహన మరియు విశ్వసనీయతను పెంచుకోండి. ధన్యవాదాలండి. మీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విజయవంతమైన జీవితం కోసం మీరు ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు. విజయాన్ని దక్కించుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా సరే వీరు ఖచ్చితంగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక అందరినీ నమ్మిస్తూ ఉంటారు. స్నేహపూర్వకమైనగా వీరు ఎక్కువగా ఇష్టపడతారు. వీరి యొక్క రహస్యాలను ఎక్కువగా ఎదుటి వాళ్ళు చెప్పుకుంటే తప్ప మీరు ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఎదుటి వ్యక్తులకి మీ యొక్క లైఫ్ గురించి, మీ పర్సనల్ విషయాల గురించి షేర్ చేసుకుంటే వారు మీ జీవితంలో ఒడిదుడుకులు కలిగించే పరిస్థితులు కనబడుతున్నాయి. మీకు ఒక వ్యక్తి ద్వారా మేలు కలగబోతుంది. ఇక మీ